ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఐసెట్ ఎంబీఏ ఎంసీఏకి ఒక మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులలో ఎప్పుడు మనం జాయిన్ అవుదామని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఐసెట్ 2025 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ సంవత్సరం మరి ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో మిగతా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్, సార్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తే మరి ఉస్మాన్ యూనివర్సిటీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది సార్, లేదా కాకతీయ యూనివర్సిటీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది సార్, అలా ఇబ్బంది పడకండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క ఎంట్రన్స్ని ఒక్కొక్క యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఆన్లైన్లో అప్లై చేసే డబ్బులు ఈ యూనివర్సిటీకి నిధులుగా ఉంటాయి. కాబట్టి ఈసారి మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అయితే వచ్చింది. ఒకసారి కాకతీయ యూనివర్సిటీ, అంతకుముందు ఇంకొకటి ఇట్లా వచ్చేసాయి. సో ప్రజెంట్ అయితే మనకి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ సంవత్సరం కండక్ట్ చేయబోతుంది. మరి ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా డిగ్రీ ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, మీరు రెగ్యులర్లా లేదా డిస్టెన్స్లా ఎంబీఏ చేయాలి, ఎంసీఏ చేయాలి అనుకుంటే కంపల్సరీగా ఈ యొక్క ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సింది ఉంటుంది. సో ఈ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది, ఈ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీ పరిధిలలో మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చదవచ్చు. ఈ ఎంబీఏ ఎంసీఏ 2 ఇయర్స్ కోర్సుకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ సంవత్సరం కాస్త ముందుగానే ఇచ్చారు. ఇప్పుడైతే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ పరిధిలోనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో వచ్చేసి మనకి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ సంవత్సరం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ, ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ టెస్ట్లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 ఆన్లైన్ టెస్ట్ జోన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ వచ్చేసి 8th and 9th జూన్ 2025లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్లు మాకు కావాలి సార్ విత్ కీతో. పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్స్ మీకు కావాలి కీతో అంటే పోయిన సంవత్సరం కాదు, గత 4 ఏళ్ళ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఫస్ట్గానే ఒక లింక్ ఉంటుంది. మోడల్ ఐడియాస్ అనే యాప్, మాకు ఒక యాప్ ఉంది. ఈ యాప్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్లన్నీ నేను పెట్టాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ కీ. సో మీరు ఈజీగా ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ March 6th రిలీజ్ అయింది. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేయడం అనేది 10th Marchకి స్టార్ట్ అవుతుంది, ఇంకొక 2 రోజులలో. ఆ తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఈసారి మాత్రం SC STలకి 550 రూపీస్ ఉంది. బీసీలకి వచ్చేసి అంటే మిగతా వాళ్ళు BC OC అందరు కలిపి 750 ఉంది. గతంలో ఇది 1000 రూపాయలు ఉండే, ఇప్పుడు తగ్గింది. సో మనం సాటర్డే March 3rd నుండి సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి ఇక్కడ వితౌట్ లేట్ ఫీ ఇంకా కట్టాల్సిన అవసరం లేదు, కట్టేసేస్తే అయిపోతుంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ లేటెస్ట్ డేట్ ఫర్ దట్ సబ్మిషన్ దట్ 250. ఇది ఏమంటారంటే మీరు ముందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లేట్ ఎంత అయితే అంటే కొంతమంది బద్దకస్తులు ఉంటారు కదా, చూద్దాంలే చేద్దాంలే అని. ఇలాంటి బద్దకస్తులకు ఏముంటుంది అంటే లాస్ట్కు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది హైదరాబాద్లో పడుతుంది. హైదరాబాద్లో సిటీ అవుట్స్కట్లలో పడుతుంది. ఎందుకంటే ఇది ఏంటిది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి జిల్లాలో సెంటర్లు తక్కువ ఉంటాయి, సిటీలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు మార్నింగ్ 8కి ఎగ్జామ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ పోయి ఎగ్జామ్ రాయడం, అది మళ్ళీ అంత మార్నింగ్ పోవాలంటే కార్ కిరాయి తీసుకోవడం, లేనిపోని ఖర్చు, ఇదంతా ఎందుకు అనుకుంటే ముందు అప్లై చేసుకోండి. మీరు కోరుకున్న ప్లేస్లో వస్తుంది. ఇలా 500 ఫీజు ఎక్స్ట్రాతో, 250 ఫీజు ఎక్స్ట్రాతో ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి. ఓకేనా. సో ఫైనల్గా అయితే తొందరగా అంటే ఇక మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి May 3rd వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది కదా, ఆ లోపల అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం కాబట్టి ముందు తొందరపడండి. లేట్ అయిన కొద్దీ లేట్ అవుతుంది. ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి అయితే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చదువుకున్నోడు కూడా తప్పు చేసిపోతున్నారు. ఒక సర్వే ప్రకారం 33% విద్యార్థులు ఆన్లైన్లో తప్పులు చేస్తున్నారు. అంటే మొన్న మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటేసి ఏకంగా 30,000 ఓట్లు చెల్లకుండా చేశారు కదా మన గ్రాడ్యుయేట్లు, అవి అట్లా అనమాట. కాబట్టి అట్లా చేసుకోకండి, కరెక్ట్గా అప్లై చేయండి. అప్లై చేసే సమయంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి ముందే పెట్టే ప్రయత్నం చేసుకోండి, వాళ్ళ డీటెయిల్స్ అడుగుతాయి. ఎందుకంటే మీకు దీనివల్ల రియంబర్స్మెంట్కి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకేనా. తర్వాత మీకు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ తప్పులు జరిగితే మాత్రం కొన్ని తప్పులే, అది 16-20 వరకు అంటే ఈ మధ్యలో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అది అన్ని తప్పులకు ఇవ్వడండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో మనం చూసుకుంటే June 8th 9th 2 రోజులు మీ సంబంధిత దాంట్లో కేటగిరీ అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈ ఏరియాలో మీకు ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఓకేనా.
సో మీకు ప్రిలిమినరీ కీ ఇచ్చేస్తాడు June 21 రోజు. ఆ తర్వాత మళ్ళీ అడ్మిషన్ ప్రాసెస్ అయితే మీకు జూలై నుండి మళ్ళీ మీకు ఎప్పటిలాగానే క్లాసెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మీరు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే అక్కడ మీ సేవల్లో ఎక్కడన్నా కూర్చొని మీరు చేతిలో ఫోన్ పట్టుకొని వాళ్ళ ఫోన్ పట్టుకొని ఆగమాగం చేసి అప్లై చేసుకోకండి. సో ఇవన్నీ 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ టెస్ట్ సెంటర్స్లలో ఓకేనా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే గత సంవత్సరం కూడా ఇక్కడ ఇస్తాడు. 77,000 మంది ఎగ్జామ్ రాశారు. ఇందులో 36,000 అబ్బాయిలు రాస్తే 41,000 అమ్మాయిలు రాశారు. అంటే ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా అమ్మాయిల సంఖ్యనే ఎక్కువ ఉంది. మరి అబ్బాయిలు ఎటు పోతున్నారంటే ఇంకా వాళ్ళు ఎటు పోతున్నారో వాళ్ళకే తెలియాలి. సో ఈ రకంగా మనం చూసినట్టయితే 77,000 మంది అప్లై చేస్తే 71,000 ఎగ్జామ్ రాశారు. ఓవరాల్గా చూస్తే మనకి పాస్ అయిన దాంట్లో 92% అబ్బాయిలు పాస్ అయితే 91% అమ్మాయిలు అయితే పాస్ అయ్యారు. సో ఓవరాల్గా ఇందులో సీటు తీసుకున్న వాళ్ళు అంటే క్వాలిఫైడ్ లోకల్ కేటగిరీ అట్లా అయిపోయి సీట్ అయితే తీసుకున్నారు. క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు లాస్ట్ ఇయర్ది. అయితే మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను మీకు ఇక్కడ ఐసెట్ సిలబస్ కూడా ఒక ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏముంటుందంటే జస్ట్ 200 మార్క్స్ సిలబస్ ఉంటుంది. ఈ 200లో మ్యాథమెటిక్స్ 75 మార్క్స్, రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఒక 75 మార్క్స్, తర్వాత ఒక ఇంగ్లీషు ఓకేనా, కొంచెం మార్కెటింగ్ అలాంటిది, ఇదొక ఇంగ్లీష్ అని కొంచెం కంప్యూటర్ టచ్ చేస్తాడు, ఇదొక 50 మార్క్స్. ఓవరాల్గా 200, 180 minutes టైం ఇస్తాడు. ఓకేనా. సో దీన్ని మీరు కొంచెం చూసుకొని క్వాలిఫై అయితే ఇక అంతే సంగతిగా. అంటే ఈ 200 మార్కులకి 50 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్లు లెక్క. ఆ తర్వాత సీట్లు ఎక్కడ వస్తాయి, మరి ఐసెట్ ద్వారా MBA టాప్ కాలేజీలు ఏంటి, MCA టాప్ కాలేజీలు ఏంటి, ఇవన్నీ నేను వీడియోలు చేసి పెట్టేసాను. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కొంచెం ఓపికగా వెతికితే దొరుకుతాయి. లేదా MBA టాప్ కాలేజెస్ బై మోడల్ ఐడియాస్ అంటే నా వీడియోస్ వస్తాయి, అప్పుడు మీరు చూడొచ్చు. ఫీజు, కాలేజీ వివరాలు, ఫీజు, హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉండాలి, అసలు ఏంటి అసలు విద్యార్థులకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. మీకు ఎప్పుడు నోటిఫికేషన్ ద్వారా మేము సబ్స్క్రైబర్లకి ఏంటంటే పంపిస్తూనే ఉంటాం. సో దిస్ ఇస్ ఆల్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ ఐసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఐసెట్ ఎగ్జామ్ని రాయండి. ఎట్టి పరిస్థితులలో మీరు మిస్ చేసుకోకండి. సీట్ వచ్చినా రాకపోయినా ఖాళీగా ఉండకండి. ఈ రోజులలో ఖాళీగా ఉంటే చాలా ఇబ్బంది. MBA చేసినవంటే నీకు బంపర్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. MCA కూడా ఏమాత్రం తక్కువ లేదు. అది చూసుకొని మీరు ముందుకెళ్ళండి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.